కౌరవులు చేసిన ఎన్నో తప్పులను కూడా కృష్ణుడు భరించాడు, సహించాడు. వారు కూడా శిశుపాలుళ్లా హద్దు దాటారు. అదే మాయాజూదం, ద్రౌపది వస్త్రాపహరణం, పాండవులకు చేసిన మోసం. కురుసభలో ద్రౌపది వస్త్రాపహరణం సమాజం సిగ్గుతో తలదించుకోవాల్సిన అధర్మం. ఒక స్త్రీకి ఇంత అవమానం జరుగుతుంటే పరశురాముణ్ణే ఓడించిన భీష్ముడు, యమధర్మరాజు అంశతో పుట్టిన విదురుడు, పరశురాముడు శిష్యుడు ద్రోణుడు, ఇలా అందరూ అక్కడ మౌనంగా ఉన్నారే తప్ప ఆ అధర్మాన్ని ఎదిరించలేదు. వస్త్రాపహరణం తప్పు కాదని చెప్పిన కర్ణుడు, చేయించిన దుర్యోధనుడు, ఆ ఘోరం చేసిన దుశ్శాసనుడు, వీటన్నిటికీ కారణమైన శకుని ఘోరమైన పాపం చేస్తున్నారని తెలుసు కూడా వేడుక చూస్తున్న ధృతరాష్ట్రుడు. ఆ సమయంలో వారంతా రాక్షసులే. కనుకనే రాక్షస సంహారం జరిగింది. శ్రీకృష్ణుడే వారి మరణాన్ని లిఖించాడు. పాండవులు శ్రీకృష్ణుడు నడిపించిన పాత్రధారులు మాత్రమే.